హాయ్ గైస్, యూట్యూబ్ లో వీడియోస్ పెట్టట్లేదు, ఇంకా యూట్యూబ్ వదిలేసి వెళ్ళిపోయారు అనుకుంటున్నారా? లేదు, చిన్న గ్యాప్ ఇచ్చా. మనమైతే చిన్న ట్రిప్కి అయితే వెళ్తున్నాం. ట్రిప్ ఎక్కడికి ఏంటి అనేది ఈ వీడియో అంతా చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. ప్రెసెంట్ అయితే మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాం. మన ఒక లగేజ్తో ఇంకా వెనక్కి వస్తున్నారు. మనకి రిజర్వేషన్ అయితే అయిపోయింది. ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మొత్తం చూడాలి, ఒక క్లారిటీ రావాలి అని అంటే వీడియో ఫుల్గా చూడండి. ఈ వీడియో అనేది ఫుల్గా ఒక 1, 2 or 3 పార్ట్స్ కింద అయితే వస్తుంది. మొత్తం అయితే చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఏంటి అనేది. మనతో పాటు ఎవరెవరు వస్తున్నారంటే నేను ఇంకో 3 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. టోటల్ 4 మెంబర్స్. ఆ స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఎక్కడ అనేది ఏంటి, అసలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏమేమి చేయబోతున్నారు అన్నది మొత్తం మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు. ఈ వీడియోలో నెక్స్ట్ 1 పార్ట్లో 2 మొత్తం క్లియర్గా A to Z అయితే చూడండి. మీకు నా నుంచి ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తాను. ఒక పర్సన్కి అయితే సడన్ గా బ్యాగ్ తెగిపోతే వైజాగ్ కాబట్టి తెగిపోయింది కాబట్టి ఇంకా రైల్వే స్టేషన్ ఎక్కకుండా ముందు రైల్వే అంటే స్టేషన్ అంటే ట్రైన్. వీడియో బ్యాగ్ అయితే కుట్టిస్తారు తెగిపోతే. ఇంకా అమౌంట్ ఇస్తే మనకి ట్రైన్ టైం అయితే అవుతుంది. ఇంకా 145 minutes అయితే ఉంది. మన సీట్స్ ఇవన్నీ చూసుకొని యూట్యూబ్ లో పెడదాం ఇంకొక వారం రోజుల్లో. ఓకేనా? సరే అయితే మరి బాయ్. మంతాది అని డబ్బులు తగ్గించలేదు కదా, అతను కష్టపడేవాడే కదా. 20 రూపీస్ మనకి ఎంత కాదు. మనం మన డైలీ లైఫ్ లో ఖర్చు పెట్టే ఒక 2% అనుకుంటా. అతను కడుపు కూడా కట్టకూడదు కదా, సో ఇచ్చేసి ఇంకా రైల్వే స్టేషన్ లోకి వెళ్తున్నాం. కానీ మా వాళ్ళు డిస్కషన్ అయితే ఉంది. ఆ డిస్కషన్ ఏంటి ఏదో తేల్చిన తర్వాత ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. మన ట్రైన్ అయితే 8th ప్లాట్ఫామ్ లో ఉందంట, కానీ 7th ప్లాట్ఫామ్ లో ఉందంట. చూడొచ్చు. ఇంకా ఎలా దీపం మన 7th ప్లాట్ఫామ్ లో ఉంది. ఏ బోగి ఏంటి సీట్ నెంబర్ అవన్నీ చూసుకొని బ్రిడ్జ్ దిగిన దగ్గర నుంచి S6 అంట, ఇది S5 అయితే ఉంది. మనం S6 దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా మన నెంబర్ అయితే సీట్ నెంబర్ ఎంత అనేది అక్కడ కూర్చొని సెట్ అయితే అయిపోతాం. మన నెంబర్ అంట 42, 43, 46 సంథింగ్ 40s లో ఉంది. ఇంకా ఎంత 42, 42 ఇదే ఈ సీట్స్ అయితే మనవే. ఎన్ని 4 కదా? 43 ఎంత నుంచి 43 మనకైతే చూడొచ్చు. మన 44, 45, 46, 47 అనుకుంటా. మావైతే మేము నలుగురం 4 మెంబర్స్ అయితే సెట్ అయిపోయాం. ఇంకా ట్రైన్ తీయడానికి అయితే ఒక 20 to 30 minutes అయితే ఉంది. ట్రైన్ తీసినంత వరకు ఇలానే కూర్చోవాలి. మన సీట్స్ లోనైతే చిన్న కరెక్షన్ అయితే వచ్చింది. 44 అని చెప్పాను కదా, 44 అయితే మన కాదు.
మిడిల్ ఇంకా అప్పరు అటు సైడ్ అయితే మనది, ఇంకా ఇటు సైడ్ మిడిల్ అప్పర్ అయితే మనది, లోవర్ అయితే మనకి ఒకటి కూడా రాలేదు. కానీ డే టైం కాబట్టి లోవర్ లోనైతే మనం కూర్చోవచ్చు. మన ప్రయాణం అనేది స్టార్ట్ అయింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి అయితే ప్రెసెంట్ అయితే మనం స్టార్ట్ అయ్యాం. మన జర్నీ ఎలా ఉంటది ఏంటి అనేది మీరు కంటిన్యూస్ అయితే చూడండి. మేమైతే అల్మంచిలోనైతే జొమాటో ఆర్డర్ పెట్టుకున్నాం. ఈరోజు సాటర్డే కాబట్టి నాన్ వెజ్ అయితే పెట్టుకున్నాం. ప్రస్తుతానికి అయితే ఆకలేస్తుంది కాబట్టి పాప్కార్న్ అయితే తీసుకున్నాం. ట్రైన్లోనే అయితే వస్తే ఇంకా హెల్మంచిలోనే మన పార్సల్ అయితే వస్తే తీసుకొని ఫుల్గా ఆకలేస్తుంది, తినడం అయితే మంచిది అని చెప్పాను కదా. ఎలమంచిలోనే అయితే కాదు, తునిలోనైతే ఫుడ్ ఆర్డర్ పెట్టాం. ఫుడ్ అయితే వచ్చేసింది. ఇంకా ఫుడ్ తీసుకొని ఇంకా లోనకైతే ఎక్కింది. జస్ట్ ఇప్పుడే ఇంకా ట్రైన్ అయితే ఆగింది. లోనకి వెళ్ళి ఇంకా కాసేపు కూర్చొని తినేయడమే. మన పార్సల్ అయితే వేరే వాడికి ఇచ్చేసి వాళ్ళ పార్సల్ అయితే మనం తీసుకున్నాం. ఇప్పుడు ఆడ ఎక్కడ ఉన్నాడో ఆ అబ్బాయి వాళ్ళ పార్సల్ వాళ్ళకి ఇచ్చేసి మన పార్సల్ అయితే మనం తీసుకోవాలి. తీసుకుంటా లోపలికి వెళ్ళి బాబాయ్ తీసుకుంటా ఫైనల్ గా మన పార్సల్ అయితే మనం తీసుకున్నాం. ఇంకా లోనకి ఎక్కేసి చెల్లు మా ప్లేస్ మనం వెళ్ళిపోవాలి. కింద ఖాళీ లేదు, సో పైకి వచ్చి సెటప్ అంతా చేసుకున్నాం. ఎగ్జిట్ అవుతున్నాం ప్రెజెంట్ కి. ఈ హైట్ చాలక మరి ఏం చేస్తా యాక్చువల్గా నేను కూర్చుంటే ఎగ్జిట్ ఇలా కూర్చోలే, కానీ కొంచెం చాపేసి ఇలా కూర్చొని ప్రస్తుతానికి ప్రజెంట్ ఇలా ఉండడా మన వెజ్ బిర్యానీ, వెజ్ పన్నీర్ బిర్యానీ మీరు కావాలంటే మీరు కూడా తినండి. ఇప్పుడే రాజమండ్రి వచ్చాం. మొహం కడుక్కొని అలా రైల్వే స్టేషన్ లోకి దిగాం. ఇంకా మార్నింగ్ 4 అవుద్ది తిరుపతి వెళ్ళేసరికి. ఫుల్ అంటే ఫుల్ చిరాగ్గా ఒక్క పెట్టేస్తుంది మొత్తం. ఈ జర్నీలో సక్సెస్ఫుల్ గా 7 hours అయితే కంప్లీట్ చేసుకున్నాం. మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 ఎక్కితే ఇప్పుడు 9 అవుతుంది టైం. ఇంకా ఒక 6 hours అయితే ఉంది. మార్నింగ్ 6 అయితే తిరుపతిలోనైతే దిగుతాం. దిగి ఇంకా నెక్స్ట్ చేయాలనేది నెక్స్ట్ క్లిప్ లోనైతే చూడకుండా. ఇంకా అలానే ఈ ఇయర్ లోని ఇది సెకండ్ టైం. ఇప్పుడు రీసెంట్ గా ఒక 2 months బ్యాక్ అయితే తిరుపతికి వెళ్ళి వచ్చా. 2 months తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ జర్నీ మొత్తం చాలా ఫుల్ బోరింగ్ గా అసలు మూడీగా అవుతుంది. వన్స్ తిరుపతి ఎగ్జామ్ అయితే మనం ఫుల్ యాక్టివ్ అయిపోవాలి. ఫుల్ యాక్టివ్ అయిపోయి మమ్మల్ని అయితే ఫుల్ యాక్టివ్ అయితే చేయాలి. ఇంకోటి ఫుల్ జలుబు అయితే చేస్తుంది. పక్క మాట్లాడలేకపోతే మన పక్క చీడు కోసం వస్తుంది. ప్రతి వీడియోలోని కామెంట్ చేయండి అని ఎందుకు అడుగుతానంటే, మీరు కామెంట్ చేస్తున్నారు కదా, నాకు తెలుస్తుంది మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, మీకు ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎలాంటి వీడియోస్, క్యాంపింగ్ లేదంటే వ్లాగ్, ఈటింగ్ ఛాలెంజ్ లేదంటే సంథింగ్ మీరు కామెంట్ చేస్తున్నారు కదా, నాకు
తెలుస్తుంది మీరు ఇలాంటి వీడియోస్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. ప్రతి ఒక్కరు ఈ క్లిప్ చూశారు కదా, కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్క కాన్సెప్ట్ అయితే నాకు పెట్టండి. ఇలాంటి వీడియోస్ కావాలి ఇలాంటివి అనుకొని కామెంట్ చేస్తే నేను ప్రతి ఒక్క కామెంట్ చదివి నేను మీకైతే సేమ్ అలాంటి వీడియోస్ అయితే నేను నెక్స్ట్ వీడియోస్ లోనైతే వస్తాయి. ఇంకా వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు, కానీ ఒక వీడియోస్ చూస్తున్న వాళ్ళు 10% మాత్రమే లైక్ అయితే చేస్తున్నారు. మీరు లైక్ చేస్తేనే కదా నాకు బూస్టప్ అవుతుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి కాన్సెప్ట్ తోటి అయితే ముందుకు రావడానికి నాకు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలానే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ గా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నెక్స్ట్ ఇంకొక వీడియో నేను ఏదైనా అప్లోడ్ చేస్తే మీకు వస్తుంది. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ అయితే ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా నేను వీడియో పెట్టిన వెంటనే. జస్ట్ ఇప్పుడే విజయవాడ వచ్చింది, 9:30 ఎంత అవుతుంది. మన వాళ్ళైతే ఫుడ్ కోసం అయితే వెళ్ళారు. ఫుడ్ తేడానికి మరి ఏంటంటారు ఏంటో తెలియదు. ప్రెసెంట్ అయితే ఆకలి అయితే మార్నింగ్ నుంచి అలా ఆఫ్టర్నూన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం కదా, బిర్యానీ తినేసి ఇంకా ప్యాకెట్ సమోసా ఇవన్నీ అదే తిన్నాం. పాపం ఏముంటే ఏటని చూస్తున్నారు కదా. విజయవాడలోని బయటికి వెళ్ళి అర్థం అని అన్నారు, కానీ అంత టైం అయితే ఉంటారు. కానీ వెళ్తున్నారు రిస్క్ చేసి, మరి చూడాలి వెళ్తే ఫుడ్ దొరుకుతారా లేదా ట్రైన్ మిస్ అయిపోతారు ఏంటనేది. మ్యాక్స్ 30 minutes ఉంటుంది అన్నారు, అది చూడాలి. బయటికి వెళ్తాను అన్నారు కదా, క్యాన్సిల్ అయిపోయింది. కరెక్ట్గా ఇంకా ఫ్రెష్ అవ్వడము లేదంటే ఫ్రెష్ తీసుకోవడము ఏదో ఒకటి చేయాలి. నైట్ కూడా నిద్రలేదు. ఇక్కడ రైల్వే స్టేషన్ దిగిన తర్వాత బయట ఉంటాయి కదా సత్రాలు ఉంటాయి, అక్కడ ఏదో రూమ్ కానీ ఏమైనా తీసుకొని కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్తాం. లేదంటే కష్టం అయిపోద్ది. మొత్తం ట్రైన్ అయితే ఖాళీ అయిపోయింది. ఇంకా ఉన్నారు బయటికి వెళ్ళిపోవడం. ముందుసారి 2 months బ్యాక్ వచ్చామని చెప్పాను కదా, అప్పుడైతే లాండ్రీలో ఏదో రూమ్స్ లా అంటవి తీసుకున్నాం. ఇప్పుడు సేమ్ ప్లేస్ కి అయితే వెళ్తాం నడుచుకొని. వెళ్ళి తీసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోవాలి కొండపైకి. సో మొత్తానికి అయితే బ్రష్ అనేది వచ్చాం. ఇంక ఇక్కడ బ్రష్ అయ్యి ఇంకా పడుకున్నది రెస్ట్ ఏం లేదు. బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా వెళ్ళిపోవడం. ఫ్రెష్ అయితే అయిపోయాం. ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇప్పుడు ఆకలి వేస్తుంది, ఏదో ఒకటి తినేసి అల్లిపురి మెట్లు తీసుకెళ్ళి లగేజ్ అక్కడ ఇచ్చేసి ఇంకా స్టార్ట్ చేయాలి మెట్లు ఎక్కడ. ఇంకా ఇదంతా ప్రాసెస్ అంటే 1 hourలో అల్లిపురి మెట్లకి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాం. అవుతుంది అక్కడికి వెళ్ళి ఈలోపు ఏదైనా అక్కడ చిన్న చూసి స్టార్ట్ అవ్వాలి. లేదంటే జరగదంటే కష్టం.
లగేజ్ కౌంటర్ లోనైతే లగేజ్ ఇచ్చేసి టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. ఇంకా టిఫిన్ స్టార్ట్ చేసి తినేసి ఇంకా అలిపిరి మెట్లయితే ఎక్కాలి. అలిపిరి మెట్లయితే స్టార్ట్ అయిపోతున్నాం. కరెక్ట్ గా మార్నింగ్ 7 అవుతుంది టైము. ఎంతసేపట్లోని స్టెప్స్ అన్ని ఎక్కుతాం అనేది అది చూడాలి. మినిమం ఒక 3 hours అయినా పడుతుంది. కొబ్బరికాయ కొట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోవడం. ఫస్ట్ గోపురం వరకు వచ్చాం. ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ చేయడమే. మన బాస్ మొత్తం తిరుపతిలో రాళ్ళు మీద రాళ్ళు పెడతారు. ఫస్ట్ 150 మెట్లు ఎక్కమి లేదు. అప్పుడే జింకలు కనిపించాయి. జస్ట్ 150 మెట్లకి మాత్రమే. ఇంకా 3500 150 ఎక్కాం. ఇంకా 3350 ఇంకా ప్లస్ ఉంటాయి మొత్తం ఎక్కినప్పటికి. 250 స్టెప్స్ ఎక్సామ్. 250 స్టెప్స్ చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఇంకా పైకి 3250 ఉన్నాయి. బాబోయ్ అలా ఎక్కాలి. గోవిందా గోవిందా. ఇంకా చాలా మంది బొట్లు పెట్టుకొని ఇంకా ఏంటది కర్పూరం బిళ్ళలు పెట్టుకొని వెలిగించుకొని అలా కూడా వస్తారు. ఇప్పటికి 300 స్టెప్స్ అయితే ఎక్కా. 300 స్టెప్స్ ఎక్కాం. 3250 స్టెప్స్ ఇంకా పైకి ఎక్కాలి. స్టార్టింగ్ స్టెప్స్ అన్ని ఎత్తుగానే ఉంటాయి. అవి ఒక్కటి ఎక్కిస్తే చాలు, తర్వాత అంతా కొంచెం ఈజీగా ఉంటది నడడానికి. ఇప్పటికి 700 స్టెప్స్ అయితే ఎక్కాం. ఇప్పటికే ఫుల్ గా చెమటలు ఆలస్యంగా ఉంది, కానీ ఎక్కేయాలి. ఇంకా చాలా ఉన్నాయి. కరెక్ట్గా 800 అయితే స్టెప్స్ అయితే ఎక్కాం. ఇప్పటికే చాలా చెమటలు అయితే బాగా పట్టేసాయి. ఒక 10 minutes కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇప్పటికి 1 hour అయింది స్టార్ట్ చేసి. ఇప్పటికి ఎన్ని స్టెప్స్ ఎక్కామంటే 900 ఎక్కాం. ఇంకా 2650 ఉన్నాయి. ఇది మ్యాక్స్ ఇంకో 2 hours. మొత్తం టోటల్ 3 hours అనుకున్నాం. 3 hours ఇప్పటికి 1700 స్టెప్స్ అయితే ఎక్కాం. ఇంకా ఇప్పటికి 1.5 hour అవుతుంది. ఇంకా 1850 ఉన్నాయి. ముందుగా చాలా సేపటికి 2000 స్టెప్స్ అయితే ఎక్కాం. ఇంకా స్టెప్స్ ఇంకా 1500 మాత్రమే ఉన్నాయి. 1500 స్టెప్స్ ఎక్కిస్తే అయిపోయినట్టే.
2000 స్టెప్స్ ఎక్కిన తర్వాత అయితే కాసేపు ముందుకు వచ్చిన తర్వాత అబ్బా, గాలి గోపురం గాలి గోపురం అయితే కనిపించింది. ఇప్పటికే ఫుల్ చెమటలు అంటే చెమటలు. గాలి గోపురం అయితే ఇప్పుడే దాటాం. దగ్గర నుంచి అయితే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. స్టెప్స్ అనేవి ఒక వేలా ఉంటాయి, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు రాలేదంటే తిరుపతి ట్రిప్ కదా, బ్యాకప్ లో ఏ వీడియోస్ కూడా పెట్టలేదు. సో వీడియోస్ అన్ని లేట్ అయిపోయింది. అలానే నేను ఇప్పటికి చాలా సార్లు అలిపిరి ద్వారా అయితే వచ్చాను, కానీ ఇంత అలసట రాలేదు. ఎందుకంటే మీరు చూడొచ్చు, గిరి ప్రదక్షిణ వీడియో చూడొచ్చు. గిరి ప్రదక్షిణ చేసి నెక్స్ట్ 2 days తర్వాత అయితే వెంటనే వచ్చాను తిరుపతి. సో ఎందుకు అనుకుంటా తెలిసి ఎంత అలసట అనిపిస్తుంది. రీఫ్రెష్ అవడానికి సోడా నిమ్మ సోడా అయితే తీసుకుంటున్నాం. నిమ్మ సోడా వేసి యూట్యూబ్లో యూట్యూబ్ అదే మ్యాంగో 20 ఉంది, 50 ఉంది. మీకు డిస్కౌంట్ ఎంత కావాలంటే అది ఇస్తాం. అన్న మనకి డిస్కౌంట్ వేస్తున్నాడు. ఇప్పటికి 2100 స్టెప్స్ అయితే మేకింగ్ ప్రాసెస్. ఫోన్ చేయడికి రండికి బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఛానల్ పేరు తేజ్ దేవ్ చల్ల చల్ల మసాలా సోడా లెమన్ సోడా. అవుతుంది, చాలా రీఫ్రెషింగ్ ఉంది. అన్ని బాగా వేసేసాడు, చాలా బాగుంది. ఇప్పటికి 2500 స్టెప్స్ అయితే ఎక్కాం. ఇంకా 1050 మాత్రమే ఉన్నాయి. అదిగో ఇంకా ఎక్కడి నుంచి కొంచెం ఈజీగానే ఎక్కియచ్చు. ఇంకా మోకాల పర్వతం దగ్గర మోకాలతో ఉంటది. ఇంకా అక్కడ కూడా కొంచెం స్టెప్స్ అయితే ఎక్కువ ఉంటుంది. అంతే, ఇంకెక్కేస్తే అయిపోయింది. పైకి వెళ్ళాక ఇంకా లాకర్ తీసుకోవడం ఏంటనేది అక్కడ చూడాలి. 2 hours 45 minutes నడిచిన తర్వాత అయితే ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చాం. ఎట్లయితే అయిపోయి ఇప్పుడు రోడ్డు క్రాస్ చేసి ఇంకా రోడ్డు మీద అయితే మోకాల పర్వతం, అక్కడ మెట్ల వరకు రోడ్డు ఉంటది. ఇంకెళ్ళిపోవడమే. మోకాల మెట్టు, మోకాల పర్వతం అయితే వచ్చాం. ఇక్కడ ఎన్నైనా ఎక్కచ్చు, మనం 3 ఎక్కుదాం అంతే. ముందుసారి అయితే ఎక్కాం కానీ కాలు అయితే నొప్పెడుతున్నాయి. ఇప్పుడు ఒక
3 మెట్లు మోకాల మీద ఎక్కి మళ్ళీ నార్మల్ మెట్లు ఎక్కాను. 3 మెట్లు అని అనుకున్నాం కదా, 3 మెట్లు అయితే కాదు, 7 మెట్లు అయితే ఎక్కుతాం. 7 కొండలు కాబట్టి. ఇప్పుడైతే మనం మెట్లయితే ఎక్కేద్దాం. మోకాల మెట్లు 2 months ముందు వచ్చానని చెప్పాను కదా, ముందైతే మోకాల మెట్లు అన్ని ఎక్కాం. కానీ ఇప్పుడు అంత ఇప్పుడు వర్షం ఇంకా తడితడిగా. చాలా మంది అయితే ఎక్కుతున్నారు. మనం 7 మాత్రమే ఎక్కాం. 2050 2950 అనుకుంటా. 2950 మెట్లయితే ఎక్కాం. ఇంకా 650 మెట్లు అయితే పైకి ఇంకా ఉన్నాయి ఎక్కాల్సినవి. ఇంత ఎక్కాం కాబట్టి ఇంకా ఆ 650 కూడా ఈజీగా ఎక్కియచ్చు. మోకాల మెట్ల నుంచి 450 మెట్లు ఉంటే అందులో 200 ఎక్కామండి. 200కి సాల్ అయిపోయింది. కరెక్ట్ గా 3300. ఫుల్ ఆ కింద ఎలా ఉన్నాయో మెట్లు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. మొత్తానికి మన అలిపిరి మెట్లు అయితే ఎక్కిసాం. ఇప్పుడు టైం 11:30 అంత అవుతుంది. మొత్తం ఎక్కే టైము ఎంత అయిందంటే 4 hours 30 minutes దగ్గర అయింది. ఇంకా ఇక్కడ నుంచి మన లగేజ్ తీసుకొని రూమ్స్ ఏవైతే అవి తీసుకొని కొంచెం రిలాక్స్ అయితే అవ్వాలి. పైకైతే వచ్చాం. ఇంకా మా దర్శనం ఎన్ని అవర్స్ లో అయ్యింది, ఎలా అయ్యింది, ఏంటి, ఇంకా ఏమేమి చూసాం, ఎక్కడెక్కడికి వెళ్ళాం అనేది నెక్స్ట్ పార్ట్ లో అయితే చూడండి. ఇంకా ప్రస్తుతానికి అయితే ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్స్ అన్ని నెక్స్ట్ పార్ట్ లోనే వస్తాయి. ఖాళీగా ఉన్నాయి, చాలా ఖాళీగా ఉన్నాయి చెప్పాలని. ఎక్స్పెక్టేషన్ టైం 18 hours ఉంది. చూడాలి మరి 10 hours అవుతుంది. సత్రం దగ్గరికి అయితే వచ్చాం. ఫుల్ నిద్ర వస్తుంది. కాళ్ళు జస్ట్ మిస్ టాస్క్.